పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా ప్రతి ఇంటి లోపల లేదా వెలుపల చెట్లు మొక్కలు ఉండటం సహజం. ఇల్లు అందంగా కనిపించటానికి చెట్లు మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. ఆక్సిజన్, చల్లగాలిని కూడా ఇవి ఇస్తుంటాయి. అంతేకాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. ఇంట్లోని మొక్కలు మనిషి ప్రగతికి బాటలు వేస్తాయి. అయితే చెట్లు మొక్కలు సరైన దిశలో ఉంటేనే లాభదాయకమని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. తప్పు దిశలో నాటితే మాత్రం ఇంట్లో దరిద్రం తాండవిస్తుందట. మొక్కలను ఏ దిశలో నాటాలో ఇప్పుడు చూద్దాం. అరటి మొక్క. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అరటి మొక్కలో విష్ణువు, దేవగురు బృహస్పతి ఉంటారట. అందుకే గ్రంథాలలో అరటి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అరటి పండును ప్రతి పూజలో కూడా ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం అరటి మొక్కను ఇంటికి దక్షిణాన, పడమర దిశలో అస్సలు నాటకూడదట. ఈశాన్యంలో నాటడం మంచిది. మనీ ప్లాంట్. ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కడైనా సరే మనీ ప్లాంట్ను నాటవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో దక్షిణ దిక్కున మనీ ప్లాంట్ను పెట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆగ్నేయ కోణం దిశలో నాటడం శుభప్రదంగా ఉంటుందట. సెమీ మొక్క. గ్రంథాల ప్రకారం సెమీ మొక్కను శుభప్రదంగా భావిస్తారు. ఇది శివునికి ఎంతో ప్రీతికరమైనది. పొరపాటున కూడా ఈ మొక్కను ఇంట్లో దక్షిణ దిశలో నాటొద్దు. పొరపాటున ఈ మొక్కను దక్షిణ దిశలో నాటితే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తూర్పు లేదా ఈశాన్యంలో నాటితే మంచిది. ఈ దిశలలో సెమీ మొక్కను నాటడం వల్ల ఇంటిలోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. తులసి మొక్క. హిందూ మతంలో తులసి మొక్కను రోజూ పూజిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు. ఇంట్లో సరైన దిశలో నాటితే ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అంతేకాదు డబ్బు నిల్వ ఉంటుంది. తులసిని దక్షిణ దిశలో ఎప్పుడూ నాటకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. తులసి మొక్కను తూర్పు, ఉత్తర దిశలో నాటాలి.